భారత ప్రభుత్వం దేశంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ ఖగార్ సత్ఫలితాలను ఇస్తోంది. ఈ ఆపరేషన్ వల్ల భారతదేశంలో నక్సల్ ఉద్యమం మాయమయ్యే పరిస్థితి తలెత్తింది. ఇందుకు ఉదాహరణే ఈరోజు మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన ఒక లేఖ. తాము సాయుధ పోరాటాన్ని వదిలేస్తామని, ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని, ఆయుధాలు వదిలేస్తామని ఆ లేఖ సారాంశం. మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడిపోతుందని చెప్పడానికి ఈ లేఖ నిదర్శనంగా నిలుస్తుంది. సుమారు 10,000 మందితో ఆపరేషన్ ఖగార్ లేదా బ్లాక్ ఫారెస్ట్ అనే పేరుతో చేపట్టిన ఈ మిలిటరీ ఆపరేషన్ నక్సల్స్ను పెద్ద ఎత్తున ఏరివేస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న బస్తర్ అడవులను కేంద్రంగా చేసుకొని దేశంలో పెద్ద ఎత్తున సాయుధ పోరాటాలను నడిపిన నక్సల్స్ చివరకు ఆపరేషన్ ఖగార్ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో పెద్ద ఎత్తున చనిపోయారు. ప్రధానంగా మార్చ్ 2020 నాటికి దేశంలో నక్సలైట్లను ఏరివేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్ ఖగార్ లక్ష్యానికి దరిదాపు లేఖ వచ్చిందని వీరి లేఖ ద్వారా తెలుస్తోంది. సో ఆయుధాలను వదిలేయడం అనేది ఇంతవరకు మావోయిస్టు పార్టీ ఈ దేశ చరిత్రలో ప్రప్రథమంగా అందిన ఒక ఉత్తమ సమాచారం అని చెప్పాలి. వీళ్ళు బహిరంగంగానే ఈ లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ ఖగార్ నిలిపేసి నక్సలైట్లతో చర్చలు జరపాలని మేధావులు, కొన్ని ప్రజా సంఘాల వారు కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నక్సలైట్లు ఏరేయాలని ఉద్యమం పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ఆపరేషన్ ఖగార్ ముందుకు సాగుతూనే ఉంది. ఈ నక్సల్ ఉద్యమం బస్తర్ ఫారెస్ట్ సుమారు 6,596 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని వీళ్ళు దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించాలని చూశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ ఉద్యమం బలంగా సాగింది. మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్లో కూడా ఇది ప్రధాన పాత్ర పోషించింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అడవులు వీళ్ళకి పెట్టని కోటలా తయారయ్యాయి. ఈ ఆపరేషన్ ఖగార్లో కేంద్ర ప్రభుత్వం వంటి సిఆర్పిఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా దళాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ఈ ఏడాదిలోనే సుమారు 120 మందికి పైగా నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఒక్క కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లోనే 19 మంది పోలీసులు గాయపడగా 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ సుమారు 31 మంది నక్సల్స్ చనిపోయారు. అందులో 4 కీలకమైన కమాండర్స్ కూడా ఉన్నారు. 22 మంది అరెస్ట్ కాబడ్డారు. ఇంతవరకు వాళ్ళు సీజ్ చేసిన మందుగుండు సామాగ్రిని పరిశీలిస్తే 450 ఐఈడి అలాగే 2 టన్నుల వరకు మందుగుండును కూడా సీజ్ చేశారు ఈ పోలీస్ దళాలు. ఒకసారి ఈ నక్సల్బరీ ఉద్యమాన్ని దేశంలో ఈ సందర్భంగా మనం పరిశీలిస్తే మే 18వ తారీఖు 1967లో పీపుల్స్ వార్ పేరుతో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్లో చారు మజుందార్ నేతృత్వంలో ఈ నక్సల్బరీ ఉద్యమం తొలిసారిగా ఈ దేశంలో ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి స్ఫూర్తి చైనా కమ్యూనిస్టు పార్టీ రెవల్యూషన్గా చెప్పవచ్చు. 1970లో దాదాపు 40 చిన్న గ్రూపులుగా ఈ నక్సల్స్ దేశవ్యాప్తంగా ఏర్పడ్డారు. అయితే తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఫారెస్టే వీళ్ళకి ప్రధాన స్థావరంగా కొనసాగుతూ వస్తుంది. ఈ నక్సల్స్ కూడా ప్రస్తుతం చనిపోయిన గతంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి, హత్యలకు పాల్పడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ఐపీఎస్ అధికారిగా ఉన్న కేఎస్ వ్యాస్ గ్రే హ్యాండ్స్ దళాలను నక్సల్ మూవ్మెంట్లను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పేరుగాంచిన ఐపీఎస్ అధికారి. ఈయన హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో వాకింగ్ చేస్తున్నప్పుడు జనవరి 27, 1993లో నక్సల్స్ దాడి చేసి చంపేశారు. అలాగే ఒంగోలు పార్లమెంటు సభ్యుడు, బాలాజీ గ్రూప్ అధినేత మాగుంట సుబ్బరామిరెడ్డిని డిసెంబర్ 1, 1995లో వీళ్ళు చంపేశారు. అలాగే మహదేవ్పూర్, కరీంనగర్ జిల్లాలో ఏప్రిల్ 13, 1999లో స్పీకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న దుద్దిల్ల శ్రీపాదరావును వీళ్ళు చంపేశారు. ఈయన కుమారుడే ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా శ్రీధరబాబు కొనసాగుతున్నారు. అలాగే ఉమేష్ చంద్ర ఐపీఎస్ అధికారి, ఈయన సనత్ నగర్ చౌరాస్తాలో
ఏప్రిల్ 9, 1999లో దాడి చేసి చంపేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా పనిచేసిన మాధవరెడ్డిని ఘటకేసర్ దగ్గర ల్యాండ్ మైన్ పేల్చి మార్చి 7, 2000 సంవత్సరంలో నక్సల్స్ చంపేశారు. నక్సల్స్ ఉద్యమం 2000 సంవత్సరంలో అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుందని మనం చెప్పొచ్చు. 2008 జూన్ 29న బలిమెల రిజర్వాయర్ వద్ద మల్కజ్గిరి జిల్లా ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రాంతంలో సుమారు 60 మంది గ్రే హ్యాండ్స్ పోలీసులను వీళ్ళు అటాక్ చేశారు. అందులో 38 మంది ఆ రిజర్వాయర్లో మునిగిపోయి వీళ్ళ దాడిలో చనిపోయారు. సుమారు 27 మంది బయటపడ్డారు. ఈ నక్సల్బరీ ఉద్యమాన్ని జూన్ 22, 2009లో ప్రభుత్వం నిషేధించింది. వీళ్ళ కదలికల మీద పూర్తిగా నిఘా పెట్టింది. అలాగే అక్టోబర్ 2003లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును తిరుపతి వద్ద అలిపిరిలో వీళ్ళు ల్యాండ్ మైన్ పేల్చి అటాక్ చేశారు. ఆ ప్రమాదంలో ఆయన గాయపడ్డా సురక్షితంగా బయటపడ్డారు. అలాగే 2007లో వాళ్ళు ఎంపీ సునీల్ కుమార్ మహంతోను హత్య చేశారు. జనవరి 19, 2005లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వీళ్ళని చర్చలకు ఆహ్వానించింది. ఇది ఒక పెద్ద సంచలనంగా నిలిచింది. ఆ రోజే ప్రభుత్వం నక్సలైట్లని జనజీవన స్రవంతిలోకి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానించింది. తర్వాత కూడా పలుమార్లు వాళ్ళని ఆయుధాలు వదిలేయాలని కోరినా వీళ్ళు వినకుండా ఉద్యమాన్ని కొనసాగించేందుకే వీళ్ళు ముందుకు చూపడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ని చేపట్టి దేశంలో నక్సల్ మూమెంటే లేకుండా తుడిచేయాలని కృత నిశ్చయంతో ఈ ఆపరేషన్ కొనసాగిస్తోంది. 2005, 2008 నుంచి సుమారుగా వీళ్ళు 700 మందిని చంపేశారు. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు నక్సల్ ఉద్యమాన్ని అణిచేస్తున్నారని గగ్గోలు పెడుతున్నా నక్సలైట్లు కూడా చేపట్టింది హింసావాదమేనని గమనించాలి. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా కొనసాగుతున్న తిప్పిరి తిరుపతి ఆధ్వర్యంలోనే ఈ లేఖ విడుదలైందని చెప్పక తప్పదు. ఈయన కంటే ముందు పనిచేసిన నంబాల కేశవరావు కూడా ఈ అంబుజ్గఢ్ అడవుల్లో ఛత్తీస్గఢ్లో చనిపోయాడు. ఇది మే 21, 2025 ఈ సంవత్సరమే జరిగింది. ఆ ఘటనలో 27 మంది నక్సల్స్ కూడా చనిపోయారు. మావోయిజం లెనినిజం అనే ప్రధాన లక్ష్యంతో ఈ నక్సల్బరీ ఉద్యమం కొనసాగడం భారతదేశంలో ఏకంగా భారత ప్రభుత్వాలనే ఛాలెంజ్ చేసే స్థాయికి పోవడంతోనే వీళ్ళు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారని మనం చెప్పక తప్పదు. ప్రజలు హింసావాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదరించరు అనడానికి ఈ నక్సలైట్ల ఉద్యమం ముగిసిపోతుండటమే మనకు ప్రధాన నిదర్శనంగా నిలుస్తుంది. ఎప్పుడు కూడా ప్రజలు శాంతిని కోరుకుంటారు, అభివృద్ధిని కోరుకుంటారు, ఈ హింసావాదాన్ని కోరుకోరు. కాకపోతే నక్సల్ ఉద్యమం వల్ల అణగారిన ప్రాంతాలలో ప్రజలకి వీళ్ళు ప్రధాన ఒక ఆశలా నిలిచిన మాట ఖచ్చితంగా వాస్తవమే. అయితే వీళ్ళు ఏకంగా ప్రభుత్వాలతో తలపడడం వల్లే పూర్తిగా నిర్మూలన కాబడుతున్నారని చెప్పక తప్పదు. వీళ్ళు సొసైటీలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అవినీతిపరులైన అధికారులను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లో వీళ్ళు సానుభూతి సంపాదించుకొని ప్రజల్లో మనుగడ కొనసాగించింటే చాలా మంచి ఫలితాలు ఉండేవి. వీళ్ళు ఏకంగా ప్రభుత్వాలతోనే తలపడడంతో వీళ్ళు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నారని మనం చెప్పక తప్పని పరిస్థితి. ఏదేమైనా భారతదేశంలో ఈ మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమయ్యే పరిస్థితికి వచ్చింది. భారత ప్రభుత్వం ప్రజా సంఘాలు కోరుతున్నట్లు వాళ్ళతో చర్చలు జరిపే సమస్యే కనిపించడం లేదు. ఇప్పుడు వాళ్ళు లొంగిపోవడమా లేదా చనిపోవడమా మాత్రమే మిగిలి ఉంది. ఈ నినాదాన్ని వాళ్ళు ఈ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు కూడా చెప్పారు, వెంటనే లొంగిపోండి లేదా చచ్చిపోతారు అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి నక్సల్బరీ ఉద్యమం హింసాత్మకంగా మారినప్పుడే ఇది దారి తప్పింది. ఏ రోజైనా ఇది ముగిసిపోతుందని అందరూ అనుకున్నారు. అదే జరుగుతోంది. ప్రజల ఆశలకు అనుగుణంగా నడుచుకున్న వాళ్ళే సమాజంలో మనుగడ కొనసాగిస్తారు అనడానికి ప్రస్తుత నక్సలైట్ల పరిస్థితే మంచి ఉదాహరణగా నిలుస్తుంది.